అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. దెబ్బకు దెబ్బ తీయకుండా ఇంకో చెంప చూపడం గాంధీయిజం కావచ్చు, కానీ దెబ్బకు దెబ్బ తీయకపోవడం చాలా సార్లు చేతగానితనం కింద కౌంట్ అవుతుంది. ఈ డైలాగు ఎవరి గురించి అంటే బంగ్లాదేశ్ గురించి. కొంతకాలంగా బంగ్లాదేశ్ తెగ రెచ్చిపోతోంది. మన సైడ్ జేబులో కొనుకు తీసినట్టుగా ఉండే బంగ్లాదేశ్ మనపైనే గుడ్లురుముతోంది, ఉరికురికి వస్తోంది. భారత్ని కావాలని కారణం లేకుండా శత్రువులా చూస్తోంది. చైనా తోకను పట్టుకొని ఆకాశానికి ఎగురుదామనుకుంటోంది. భారత్ పట్ల, భారత సరిహద్దు పట్ల కారు కూతలు కూస్తోంది. పోన్లే, ఈ ఊర పిచ్చికపైన బాణప్రయోగం ఎందుకు అని మన మోడీ గారి ప్రభుత్వం మందలిస్తూ వస్తోంది. కానీ బంగ్లాదేశ్ ఒక ముస్లిం కంట్రీ కదా. ముస్లిం కంట్రీ అయితేనేం కానీ ఆ కంట్రీకి ఈ మధ్య మతోన్మాదం బాగా ఎక్కింది. మతోన్మాదం తలకెక్కగానే వారిలో జరిగే మార్పేమిటంటే, మేము లిల్లీ పుట్టుగాళ్లమే గాని మతోన్మాదం వల్ల మేము సింహాలము, పులులము, ఏనుగులను కూడా గెలుస్తాం అనుకుంటారు. అలా బంగ్లాదేశ్ కి మతోన్మాదం బాగా తలకెక్కి భారత్ లాంటి 4th లార్జెస్ట్ డిఫెన్స్ ఫోర్స్ గల దేశాన్నే మిర్రి చూస్తోంది. ఈ మధ్య దీని పిచ్చి మరీ ముదిరిపోతూ ఉండడంతో ఇక లాభం లేదు అని మన మోడీ గారి ప్రభుత్వం బంగ్లా ఆయువు పట్ల మీద వాతలు పెట్టడం ప్రారంభించారు. దీని గురించే ఆ సామెత చెప్పాను. తప్పదు కదా, పిచ్చుకలా కాక పిశాచంలా మారింది అనుకోండి, మరప్పుడు భూత వైద్యం చేయాల్సిందే కదా. మరి అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లా సీటు కింద కర్రువాత లాగిపెట్టింది. ఇంతకీ సీన్ ఏమిటి అంటే, బంగ్లాదేశ్ ఎంతో కాలంగా మన భారతదేశం యొక్క కోల్కతా షిప్ యార్డును ఉపయోగించుకుని థర్డ్ పార్టీ దేశాలకు రకరకాల సరుకులను ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. కోల్కతా షిప్ యార్డ్ బంగ్లాదేశ్ వాణిజ్య రవాణా కోసం చాలా కీలకం. సో ఇప్పుడు భారతదేశం ఈ పోర్టు నుండి బంగ్లాదేశ్ ట్రాన్స్పోర్ట్స్ ని నిషేధిస్తూ ఆర్డర్ పాస్ చేసింది. కోల్కతా షిప్ యార్డ్ ఎలాంటిదంటే బంగ్లాదేశ్ జేబులో డబ్బులు నింపే ఒక వరం లాంటిది. ఇప్పుడు ఇలా ఆ వరం కాస్త రద్దయిపోయింది. కోల్కతా రేవు బంగ్లాకు ఎలా వరం అంటే, బంగ్లాకి కోల్కతా రేవు కేవలం 330 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. 7-7.5 గంటల ప్రయాణం సరిపోతుంది. బంగ్లాదేశ్కి కూడా పోర్ట్స్ ఉన్నాయి. మయన్మార్కు దగ్గరగా బంగ్లాదేశ్కు కింద చిటగాంగ్ పోర్టు ఉంది. కానీ బంగ్లా నుండి సరుకులు చిటగాంగ్కు పంపించి అక్కడ కంటైనర్లలో లోడ్ చేసి అక్కడ నుండి శ్రీలంకకి, మాల్దీవులకి, ఇంకా ఇతర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇది చాలా లాంగ్ అవుతుంది. కోల్కతా రేవు నుండి అయితే షార్ట్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ బంగ్లాదేశ్ నార్త్ లో మన సిలిగురి వద్ద బంగ్లాదేశ్ 0 పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి చిటగాంగ్ పోర్టు 710 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పాయింట్ నుండి కోల్కతా షిప్ యార్డ్కి కేవలం 575 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే తమ దేశంలోని పోర్ట్స్ కంటే కోల్కతా పోర్టు బంగ్లాకు అనుకూలంగా ఉంది. సో కోల్కతా రేవును ఉపయోగించుకుని ఇంతకాలంగా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటోంది బంగ్లాదేశ్. బోలెడు ఆదాయం కూడా సంపాదించుకుంటోంది. మొన్నీ మధ్య బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ అంటూ ఒకడున్నాడు కదా, మహమ్మద్ యూనస్. ఇతడికి తల్లో ఉండాల్సిన గుజ్జు కాస్త పాదాల్లోకి జారిపోయిందేమో. మొన్న మధ్య చైనాకు వెళ్లి అక్కడ చైనా హంగులు, ఆర్భాటాలు చూసి చైనా బూటు నాకే కుక్కైపోదామని డిసైడ్ అయ్యాడు. ఈ విషయంగా నేను 2-3 వీడియోల్లో చెప్పాను. అక్కడ ఏం వాగాడంటే, ఇతడు మన భారతదేశం యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఎలాంటి సముద్ర రవాణా సౌకర్యము, నీటి సౌకర్యము లేదు. బంగ్లాదేశే వీటికి దిక్కు. చికెన్ నెక్ ఉంది. చికెన్ నెక్ ని నొక్కేందుకు దానికి సమీపంగా లాల్మో నిర్హాట్ అనే ఒక చోట మా బంగ్లాదేశ్ కు సంబంధించిన ఈ ప్రదేశంలో ఒక ఎయిర్ బేస్ ని నిర్మిద్దాం, మీరు కూడా రండి, అక్కడ ఎయిర్ బేస్ ని నిర్మిద్దాం అంటూ చైనాకి చెప్పాడు. అంటే ఏమిటి, బంగ్లా చైనాలు కలిసి భారత్ పక్కనే చేరి భారత్కి షాకులిస్తూ ఉంటాయన్నమాట. ఈ మాటలు భారత్ మొత్తం ట్రెండ్ అవుతున్నాయి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా. యూనస్ ని తిట్టని వారు లేరు. సో ఇందుకే అని చెప్పలేదు గాని మాకు కోల్కతా షిప్ యార్డులో ట్రాన్స్పోర్టింగ్ విషయంగా విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఇంతకాలంగా మీరు ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నది చాలు గాని ఇక ఆపేసేయండి అంటూ బంగ్లాదేశ్కు తెగేసి చెప్పేశారు. ఈ విధంగా టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ గారు చెప్పారు. అయితే ఈ విధమైన నిషేధం ఓన్లీ సీ రూట్ విషయంలోనే గాని ల్యాండ్ రూట్లో కాదు. అంటే బంగ్లా నుండి నేపాల్కి లేదా భూటాన్కి చేసే ట్రాన్స్పోర్ట్ విషయంలో కాదు అని మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు చెప్పారు. వీరు ఎక్కడా కూడా ఓ యూనస్ నీకిది రిటాలియేషన్ అని చెప్పలేదు. సీ రూట్లో బంగ్లాకి కోల్కతా రూట్ చాలా లాభకరం.
కాబట్టి బంగ్లా దీంతో గింజుకు చావాల్సిందే ఇక్కడ. మొన్న చైనాకు వెళ్ళినప్పుడు నోటిదూల ఆపుకోలేని యూనస్ మొత్తం బే ఆఫ్ బెంగాల్ అంతా మాదే, బే ఆఫ్ బెంగాల్ పైన ఆధిపత్యం మొత్తం మాదే అంటూ వాగాడు. ఎలా బే ఆఫ్ బెంగాల్ మొత్తం బంగ్లా ఆధిపత్యం అవుతుందో, మరి ఎందుకు అలా వాగాడో యూనస్కే తెలియాలి గాని అక్కడ విన్న చైనాకు కూడా తెలియదా బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఏ దేశాల బోర్డర్స్ ఎంత డిస్టెన్స్ తో ఉంటాయో అన్న సంగతి? నాదే అని వాగితే వాడిదవుతుందా? సో ఇప్పుడేం జరిగింది? యూనస్, నీవు భూమార్గం గుండా భూటాన్కి నేపాల్కి సరుకులను పంపించుకో, సీ రూటులో మాత్రం మేం కోల్కతా ద్వారా మాత్రం అనుమతించం అన్నారు. సముద్రం మొత్తం నాదే. భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కేవలం భూ పరివేష్టిత రాష్ట్రాలు మాత్రమే. జింపింగ్ భయ్యా, మీరు బంగాళాఖాతంలో ఈదుకుంటూ మా వద్దకు వచ్చేయండి, ఇద్దరం కలిసి ఇక్కడ భారత్ని ఆటాడుకుందాం అంటూ హింటిచ్చాడు కదా. సో కోల్కతా నుండి సీ రూట్ని ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్కి కట్ చేసేసింది. బే ఆఫ్ బెంగాల్ అంతా మాదే అన్నాడు కదా, భారత్ కట్ చేసేసింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య వాణిజ్యం ఆబ్వియస్లీ రెండు దేశాలకు ప్రధానమైనదే. భౌగోళికంగా బంగ్లా భారత్తో లింక్డ్గా ఉండటం వల్ల బంగ్లాలో భారత్ పెట్టుబడులు భారీగానే ఉంటాయి. సుమారుగా $3.5 బిలియన్ పెట్టుబడులు ఉంటాయి. టెలికాం, ఐటీ లాంటి రకరకాల పెట్టుబడులు టాటా గ్రూప్, రిలయన్స్, ఐటీసీ, మ్యారికో, ఎయిర్టెల్, అదానీ లాంటి భారతీయ కంపెనీల పెట్టుబడులు భారీగా ఉంటాయి. ఇందువల్ల బంగ్లాదేశ్ ప్రజలకు లక్షలాది ఉద్యోగాలు కల్పించబడ్డాయి. స్కిల్డ్ వర్కర్స్ గా మారగలిగారు. రోడ్లు, రైల్వేలు, గ్యాస్ పైప్ లైన్లు నిర్మించబడ్డాయి. భారత కంపెనీలు నిర్మించాయి. 1160 మెగావాట్ల విద్యుత్ భారతే బంగ్లాదేశ్ కి సప్లై చేస్తుంది ఇప్పుడు. ఇంకా కూడా 1-2 విషయాలేమిటి, అనేక విషయాల్లో భారత్ పాత్ర బంగ్లాలో ప్రధానంగా ఉంటుంది. అయితే పోర్ట్స్ విషయానికి వస్తే 1972 నుండి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ట్రాన్సిట్ ఒప్పందాలు ఉన్నాయి. అంటే 1971లో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాతి నుండే ఈ ఒప్పందాలు కుదిరాయి. 2009 నుండి ట్రాన్సిట్ యాక్సిస్ పరిధిని మరింత విస్తరించారు. 2020 నుండి బంగ్లాకు మరింత సౌకర్యంగా ఉండేందుకు కొత్త ట్రాన్సిట్ రూట్స్, పోర్టు యాక్సెస్ ని కూడా ప్రారంభించింది భారత్. కోల్కతా రేవు ద్వారా బంగ్లాకు ట్రాన్స్పోర్టు చాలా సౌకర్యంగాను లాభకరంగానూ ఉండేది. ఈ రూటు నుండి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏడాదికి బంగ్లాకు సుమారుగా $500 బిలియన్ ఆదాయం వచ్చేది. మొన్న బంగ్లా మొత్తం నాదే అని యూనిస్ వాగడం వల్ల ఇప్పుడు బంగ్లాకి ఈ కోల్కతా రూట్ని కట్ చేసేసింది భారత్. అసలే బంగ్లా అప్పుల కుప్పలా మారింది, ఆకలి చావులకు దగ్గరగా ఉంది. ఈ విషయంలో సోదరదేశం పాకిస్తాన్ని పక్కాగా ఫాలో అవుతూ ఉంది. మరి ఇలాగే నోటికి వచ్చింది వాగితే బంగ్లా ఉన్నదే భారత్ సైడ్ ప్యాకెట్లో. ఎన్నో లింకులు ఉన్నాయి భారత్తో. మరి ఈ విధంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఓ నరం కట్ చేసేసే అవకాశం ఉంది. ఇక బంగ్లా గిలగిలా కొట్టుకోక తప్పదు. భారత్ చాలా విశాలమైన దేశం. సో భారత్కి కూడా కొంత నష్టమే కావచ్చు గాని అది కౌంట్లెస్. ఇకనైనా ఈక తోకను లేపాలి అనుకోవడం మానేస్తే బంగ్లా ప్రజలకు శాంతి సుఖాలు దొరుకుతాయి. ఈ విషయంగా మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.